మరి ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన అనూహ్యంగా తమిళనాడు వెళ్ళబోతున్నారని తెలుస్తుంది. ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రతి నాయకుడు నియోజకవర్గాన్ని వదిలి వెళ్లే సాహసం అయితే చేయరు. కాకపోతే నారా లోకేష్ తమిళనాడుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు అనేది ఎందుకు అంటే ఇది ప్రచారం కోసం అంటే కాదు, బీజేపీ ప్రచారం కోసం అంటే అది కూడా అదేంటో అర్థం కావట్లేదు. ఇందులో భాగంగానే కోయంబత్తూర్ పార్లమెంటరీ సెగ్మెంట్ ఏదైతే ఉందో అందులో బీజేపీ అధ్యక్షుడు అన్నామలై తరపున ప్రచారం చేసేందుకు నారా లోకేష్ సిద్ధమయ్యారు అని తెలుస్తోంది. బీజేపీ అగ్రనేతలతో పాటు బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలైతో లోకేష్ మంచి సంబంధాలు ఉన్నాయంటే ఇందులో భాగంగానే ఆయన కోసం ప్రచారం చేయాలి అని చెప్పి చిన్నబాబు నారా లోకేష్ నిర్ణయించుకున్నారంటే దీంతో లోకేష్ తమిళనాడులో ప్రచారం చేయడం వల్ల ఉపయోగం ఏముంటుంది అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా అక్కడ బీజేపీ నేతలు సమాధానం చెప్తారు అనేది కూటమిలో టీడీపీ భాగస్వామిగా ఉన్న నేపథ్యంలో కోయంబత్తూరులో లోకేష్ సేవలను ఉపయోగించుకోవాలని ఒక రకమైన ఫలితంగా అద్భుతమైన ఫలితాలు సాధించాలని చెప్పి తమిళనాడు బీజేపీ అనుకుంటుందట. ఈ నేపథ్యంలో అంటే తెలుగు